రంగారెడ్డి జిల్లాలో మానవత్వం మంట కలిసింది. భార్య దివ్యాంగుడికి జన్మనిచ్చింది అనే కారణంతో ఆమెను ఆమె కొడుకును దూరం పెట్టాడు ఓ భర్త. దీంతో ఆ వివాహిత భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. హైదర్గూడలో భర్త ఇంటి ముందు భార్య అలేఖ్య కొడుకుతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటనపై నిన్న పెళ్లి రోజు కావడంతో ఉదయ్ భాస్కర్ ను కలవడానికి ఇంటికి వచ్చానని అలేఖ్య తెలిపారు. నిన్నటి నుండి ఉదయ్ ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కలవలేదని భర్తపై ఫైర్ అయింది. పైగా నన్ను ఇంట్లోకి రానియకుండా తలుపులు పెట్టి తాళం వేశామన్నారు. 2014లో ఉదయ్తో పెళ్లి జరిగింది. 2017లో బాబు పుట్టాడు. బాబు అంగవైకల్యంగా పుట్టడంతో అప్పటి నుండి నన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబును వదిలేసి ఇంట్లోకి రమ్మని చెప్తున్నారని, అంగవైకల్యంతో పుట్టిన బాబుని ఎలా వదిలేయాలని ప్రశ్నించారు. సుమారు 7 ఏళ్లుగా నా కొడుకును నన్ను ఇంట్లోకి రాణిస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పటి వరకు మా అత్తమామతో పాటు భర్తలో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. ఆయన పుట్టడం మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిసేబుల్, సో దే ఫుల్ ఫ్యామిలీ ఆర్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. అది నాకు ఒక్కదానికి ప్రాబ్లం కాదు కదా, అతను రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి కదా. నేను చాలాసార్లు ట్రై చేసిన కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు ఈ ఒక్క చైల్డ్తోనే కాదు కదా, నెక్స్ట్ చైల్డ్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉంటారు కదా, ఏం కాదని కన్విన్స్ చేసినా కానీ హీ వాస్ నాట్ కన్విన్స్డ్. చాలా మీటింగ్స్ కూడా అయినాయి కానీ హీఈస్ నాట్. బాబు ఇట్లా అన్హెల్దీ బేబీ అని చెప్పేసి మేబీ వాళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారో మరి ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఎంతకనే తను నా బేబీ, నేను వదులుకోలేను. బేబీ వద్దు అంటే ఇట్స్ నాట్ మదర్, యాజ్ ఎ మదర్గా నాకు నా వల్ల కాదు వదులుకోవడం. వదులుకోమని బాబు అట్లా పుట్టినప్పటి నుంచి నన్ను వదులుకున్నాడు. ఇంకా నేను చాలాసార్లు ట్రై చేసిన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగా ప్రెషర్ పెట్టారు. అన్హెల్దీ బేబీ పుట్టిండు, సరిగ్గా చూయించుకోలేవు అంటే, సరే సరిగ్గా చూయించుకోలేకపోతే అది నా ప్రాబ్లం కాదు. డాక్టర్స్ని అడిగి వాళ్ళు యూ కెన్ ఫైట్ చెప్పాల్సింది. అట్లా నన్ను ఎందుకు అనవసరంగా, నా బేబీని ఎందుకు అనవసరంగా, మా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలి? సర్లే ముందు నుంచి పర్సన్ మంచి పర్సనే కదా, ఇట్లా కాదు కదా. సిచ్యువేషన్ మమ్మల్ని చేంజ్ చేసింది. మా 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 సిచ్యువేషన్ బాబు పుట్టిన తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది. మెల్లిగా చేంజ్ అవుతారు. నో 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 నో, నా బేబీని వదులుకుంటాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ మై బేబీ. నెక్స్ట్ నీడ్ జస్టిస్. I want to join with my family, sir. With my kid.